ఈ వీడియో ద్వారా మనం భూమి మరియు అక్షాంశాలు, రేఖాంశాలు, ఖండాల గురించి కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో అడిగిన మెయిన్ పాయింట్స్‌ని చూసుకోవచ్చు. అవేంటంటే భూమి 23:30 డిగ్రీలు వంగి తిరుగుతది సూర్యుడి చుట్టూ. అదేవిధంగా భూమి అనేది పడమట నుంచి తూర్పుకి తిరుగుతది. మనకి తూర్పున ఉదయించడం వల్ల మనకు తూర్పు నుంచి పడమటకి తిరిగినట్టు కనపడుతది. కానీ ఇది పడమట నుంచి తూర్పుకి తిరుగుతుంది. ఇంకోటేంటంటే మెయిన్ పాయింట్ ఏ 2 రోజులు పగలు, రాత్రులు సమానంగా ఉంటాయని అడగొచ్చు కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లోను. అదేంటంటే 21 మార్చు, 23 సెప్టెంబర్. ఎందుకంటే ఆ టైంలో సూర్యకాంతి అనేది భూమధ్య రేఖ మీద క్లియర్‌గా పడతది. అందువల్ల ఆ 2 రోజులు సమానంగా ఉంటాయి. అదేవిధంగా జూన్ 21 అనేది పగలు ఎక్కువగా ఉంటది. 22 డిసెంబర్ అనేది రాత్రి ఎక్కువగా ఉంటది. చూడండి అందుకే సమ్మర్ టైంలో మనకి పగలనేది ఎక్కువగా ఉంటది. అదేవిధంగా శీతాకాలంలో చూసుకుంటే మనకు రాత్రులు ఎక్కువగా ఉంటది. చూడండి ఈ డయాగ్రామ్‌లో చూపించినట్టు 23:30 డిగ్రీలు వంగునట్టు ఉంటది భూమనేది. చూడండి ఇది పడమట నుంచి తూర్పుకనేది తిరుగుతుంది. క్లియర్‌గా డయాగ్రామ్‌లో మనకు తెలుస్తది. నెక్స్ట్ చూసుకుంటే భూమి మీద కొన్ని రేఖలుంటాయి. అయేంటంటే అడ్డంగా ఉంటాయి. అడ్డంగా ఉండే వీటిని అక్షాంశాలని, నిలువుగా ఉన్న ఆటిని రేఖాంశాల కింద విభజించారు. వీటిని ఇంగ్లీష్‌లో ఏమంటారంటే అడ్డంగా ఉన్న అక్షాంశాలని లాటిట్యూడ్స్ అంటాం. ఇవి మొత్తం మీద 181 ఉంటాయి. అదే రేఖాంశాలు చూసుకుంటే 360 ఉంటాయి. ఇక్కడ ఈ అక్షాంశాల వల్ల యూజ్ ఏంటంటే మన శీతోష్ణ స్థితి అనేది మనం తెలుసుకోవచ్చు. భూమి యొక్క శీతోష్ణ స్థితిని. ఈ రేఖాంశాల వల్ల మనం సమయాన్ని తెలుసుకోవచ్చు. ఏ దేశంలో ఎంత టైం అయింది అనేది మనం తెలుసుకోవచ్చు. ఇంకోటి ఈ అక్షాంశాలు, రేఖాంశాలు కలిపి బాక్స్ లాగా ఏర్పడుతది. దీన్ని గ్రిడ్ అని అంటాం. దీనివల్ల మనం పిన్ పాయింట్ లొకేషన్ కూడా మనం కనుక్కోవచ్చు. ఇప్పుడు మనం అక్షాంశాలు చూసుకుంటే అక్షాంశాల్లో మెయిన్ ఇంపార్టెంట్ 3 ఉంటాయి మనకు ఉపయోగపడేయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి. అవేంటంటే భూమధ్య రేఖ, దీన్ని ఈక్వేటర్ అంటాం. ఇంకోటి కర్కట రేఖ, దీన్ని ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ అంటాం. ఇంకోటి మకర రేఖ, ట్రాఫిక్ ఆఫ్ క్యాప్రికాన్ అంటాం. ఇక్కడ అడిగే క్వెషన్ ఏంటంటే, ఈ భూమధ్య రేఖ ఎన్ని దేశాల గుండా ప్రయాణిస్తుందని అడగొచ్చు. అది 13 దేశాల గుండా ప్రయాణిస్తది. ఇక్కడ కర్కట రేఖ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఈ కర్కట రేఖ మన భారతదేశం గుండా ప్రయాణిస్తది. అలే అలాగే మనం రేఖాంశాలను చూసుకుంటే మెయిన్ ఇంపార్టెంట్ 2 రేఖాంశాలు. ఒకటి గ్రీనిచ్ రేఖ. దీన్ని ప్రైమ్ మెరిడియన్ అంటాం. ఇది లండన్ ద్వారా ప్రయాణిస్తది. ఇంకొకటి 82:30 డిగ్రీల తూర్పు రేఖాంశం. ఇది భారతదేశం యొక్క సమయాన్ని నిర్దేశిస్తది. అందువల్ల ఇది కూడా ఇంపార్టెంట్. అలాగే మనం డయాగ్రామ్‌లో చూసుకుంటే క్లియర్‌గా తెలుస్తుంది చూడండి. రేఖాంశాలివి. మనం ఇప్పుడు భూమధ్య రేఖ 13 దేశాలుగా ప్రయాణిస్తుందని చెప్పాం కదా! ఆ 13 దేశాలను గుర్తుపెట్టుకోవడానికి సింపుల్ కోడ్ ఉంది చూడండి. అందులో 3 దేశాలు సౌత్ అమెరికా. ఈ సౌత్ అమెరికా కోడ్ ఏంటంటే బీసీఈ. బీసీఈలో ఎక్కువగా ఉన్నారిక్కడ ఈ ఖండంలోని. బి అంటే బ్రెజిలు, సి అంటే కొలంబియా, ఈ అంటే ఈక్వెడార్ అని. నెక్స్ట్ చూసుకుంటే ఆఫ్రికాలోని 7 దేశాల గుండా ప్రయాణిస్తది. దీనికి సింపుల్ కోడ్ ఏంటంటే కేజీ కేక్ సూపర్‌గా ఉందంట ఆఫ్రికాలోని. కే అంటే కెన్యా, జి అంటే గబోన్, సి అంటే కాంగో. కాంగోలో ఇక్కడ 2 దేశాలు. కాంగో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఒకటి, కాంగో ఒకటి. నెక్స్ట్ ఎస్ అంటే సోమాలియా, యు అంటే ఉగాండా, పి అంటే సటోమి అండ్ ప్రిన్సిపి. ఈ దేశం పేరది. నెక్స్ట్ ఇంకో 3 దేశాలున్నాయి కదా! అయి మన ఆసియా ద్వారా ప్రయాణిస్తాయి. ఆసియాలో ఉన్న దేశాలవి. అవి 3 ఏంటంటే కోడ్ మైక్, ఎం అంటే మాల్దీవ్స్, ఐ అంటే ఇండోనేషియా, ఏ అంటే తిరుపతి అని. అదే విధంగా మనం నెక్స్ట్ చూసుకుంటే మన వరల్డ్‌ని 7 ఖండాలు కలిగి ఉన్నది. ఆ 7 ఖండాలు చూసుకుంటే ఒకటి అతిపెద్ద ఖండమైంది ఏషియా, ఆసియా ఇది అతిపెద్ద ఖండం. నెక్స్ట్ ఆఫ్రికా ఇది రెండో అతిపెద్ద ఖండం. మూడోది చూసుకుంటే ఉత్తర అమెరికా.
నాలుగోది దక్షిణ అమెరికా, 5 అంటార్కిటికా. ఈ అంటార్కిటికా చూడండి ఇది కిందనుంది. మొత్తం మంచుతో ఉంటదిక్కడ. అందుకే వైట్‌గా కనపడుతుందిక్కడ. నెక్స్ట్ చూసుకుంటే యూరప్. తర్వాత అన్నిటికన్నా చిన్న ఖండం ఏంటంటే ఆస్ట్రేలియా. అదేవిధంగా మహాసముద్రాలు కూడా ఉన్నాయి. 5 మహాసముద్రాలు ఉన్నాయి. 5 మహాసముద్రాలు ఏంటంటే ఒకటి పసిఫిక్ మహాసముద్రం, రెండోది హిందూ మహాసముద్రం, 3 అట్లాంటిక్ మహాసముద్రం, 4 ఆర్కిటిక్ మహాసముద్రం. మీద ఉంది కదా ఇది ఆర్కిటిక్ మహాసముద్రం. 5 చూసుకుంటే దక్షిణ మహాసముద్రం. మొత్తం మీద 5 మహాసముద్రాలున్నాయి. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ.